నిష్పత్తి అనుపాతం అనేది మనకు చాలా పెద్ద చాప్టర్ ఇది వాస్తవానికి. ఎందుకంటే నిష్పత్తి అనుపాతం కానివ్వండి, యావరేజెస్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, పర్సంటేజ్ కానీ, ఇవి కొంచెం పెద్ద చాప్టర్స్ అనమాట. అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి వీటి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి మనం. సో రైట్. సో 7,200 రూపాయలను పి, క్యూ మరియు ఆర్లకు పంచబడెను. పి యొక్క 25% వాటాకు, క్యూ యొక్క 33.13% వాటాకు, ఆర్ యొక్క 50% వాటాలు 3 సమానం అన్నాడు. అయినా క్యూ యొక్క వాటా ఎంత అన్నాడు. ఏం చెప్పుకున్నాం మనము, ఎప్పుడైనా కూడా ఒక అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే వాళ్ళ యొక్క రేషియో అనేది మనకు తెలియాలి, లేదంటే ఇంకేదైనా క్లూ తెలియాలి, లేకపోతే పంచుకోలేము మనం. కాబట్టి ఇక్కడ క్లూస్ ఇస్తుంటాడు ఆయన. ఆ క్లూ ఏంటిది అనేది మనం గుర్తుపట్టాలి, గమనించాలన్నమాట. దాన్ని బట్టి మనం చేస్తాం. ఇక్కడ ఏం చెప్పాడు, 25% ఆఫ్ ఏ అన్నాడు. అంటే 25% ఆఫ్ ఏ, సారీ పి, పీక్యూఆర్లు కదా, 25% ఆఫ్ పి. నెక్స్ట్ 33 1/3% ఆఫ్ క్యూ అనమాట. నెక్స్ట్ 50% ఆఫ్ ఆర్, 50% ఆఫ్ ఆర్. ఈ 3 ఈక్వల్ అన్నమాట. వీటి నుంచి P/Q/Rను మనం తయారు చేసుకోవాలి. 25% అంటే 25 ఇక్కడ పర్సంటేజ్ అనే సింబల్ కట్ చేసుకుంటే కిందికి 100 వస్తుంది అనమాట పి. నెక్స్ట్ 33 1/3ని ఫస్ట్ పూర్ణాంకం భిన్నంగా మార్చేసుకుందాం. 3 × 33 99 + 1 100/3. ఇది పర్సంటేజ్ కట్ చేసుకుంటే ఈ 100 అట్లాగే వస్తుంది. ఇది క్యూది అనమాట. నెక్స్ట్ 50% అన్నాడు. 50 ఈ పర్సంటేజ్ కట్ చేసుకుంటే కిందికి 100 వస్తుంది. ఇది ఆర్. ఇది కట్ చేస్తే 1/4, ఇది కట్ చేస్తే 1/3 మిగిలింది, ఇది కట్ చేస్తే 1/2. అనగా P/4 = Q/3 = R/2 అనమాట. ఇలా ఉన్నప్పుడు మనము లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, డినామినేటర్లో ఏది ఉంటే అదే రేషియో అవుతుంది అని అనుకున్నాం మనం. డినామినేటర్లో ఏది రేషియో ఉంటే అదే అవుతుంది అని అనుకున్నాం. 4:3:2. ఈ విధంగా మనము ఆ అమౌంట్ ఏది ఉంది 7,200 మనం పంచుకోవాలి. మొత్తం భాగాలు అయితేనే 4 + 3 7 + 2 టోటల్ వచ్చేసి 9 పార్ట్స్. 9 పార్ట్స్ = 7,200 రూపీస్. ఎవరిని అడిగాడు ఆయన మనకు ఇందులో, క్యూ వాటా ఎంత అన్నాడు. క్యూ వచ్చేసి మనకు సెకండ్ పర్సన్ కాబట్టి 3 పార్ట్స్ = పి అంటే పార్ట్స్, భాగాలు అనమాట. సో రైట్, క్రాస్ మల్టిప్లై చేయండి. 3 × 7,200 / 9. 9 ఇక్కడ ఎన్నిసార్లు వెళ్తుంది, 8 టైమ్స్. అంటే 3 × 800 = 2,400 రూపీస్ ఈజ్ ద ఆన్సర్. 2,400 రూపీస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో ఆన్సర్ బి ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. సో రైట్. నెక్స్ట్, ఒక వ్యక్తి 7,800 రూపాయలను తన 2 కుమారులకు మరియు 1 కూతురులకు 1/2 1/3 1/4 నిష్పత్తులలో పంచబడిన. అయినా కూతురునకు వచ్చిన వాటా ఎంత అన్నాడు. సో ఎప్పుడైనా కూడా ఒక అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే రేషియో కావాలన్నా, ఇక్కడ కూడా రేషియో ఇచ్చాడు, కానీ ఈ రేషియో భిన్నాలలో ఇచ్చాడు. వాటిని సింగిల్ ఫామ్కు మనం తీసుకోవాలి. అనగా ఇప్పుడు 1/2 1/3 1/4 ఇచ్చాడు కదా, దీన్ని సింగిల్ లైన్లోకి తీసుకొచ్చుకోవాలి. మనము లాస్ట్ క్లాస్లో చూసాం, ముందరి భాగంలో చూసాం, మనకేంటిది విలోమ నిష్పత్తి అని చేసుకోలేదా, సేమ్ అదే మాదిరి అనమాట. సో 2 3 4లకు ఎల్సిఎం తీసుకోవాలి మనం. 2 3 4కు కాసాగు కనుక తీసుకుంటే ఎల్సిఎం తీసుకుంటే 1 టైమ్, ఇది 3 యాజ్ ఇట్ ఈజ్, ఇది 2 టైమ్స్. సో ఎల్సిఎం ఎంత వస్తుంది ఇక్కడ 12 అనమాట. సో 1/2 × 12 అని చెప్పుకున్నాం. నెక్స్ట్ 1/3 × 12, నెక్స్ట్ 1/4 × 12 అనమాట. ఇది కట్ చేస్తే 6 టైమ్స్, ఇది కట్ చేస్తే 4 టైమ్స్, ఇది కట్ చేస్తే 3 టైమ్స్. ఇప్పుడు పంచవచ్చు, అంతేగాని డైరెక్ట్ దీన్ని పంచాలంటే ఎవరం పంచలేమన్నమాట. కాబట్టి అంటే పంచవచ్చు, లేట్ అవుతుంది. సో 6:4:3 మొత్తం భాగాలని 6 + 4 10 + 3 ఎంత అవుతుంది, 13 పార్ట్స్. 13 భాగాలకు నీ దగ్గర టోటల్ అమౌంట్ ఎంత ఉంది, 7,800 ఉందన్నమాట. అందులో ఎవరిని అడిగాడు ఆయన, కూతురు. అంటే ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, 2 కుమారులు మరియు 1 కూతురు. అంటే కూతురు వచ్చేసి థర్డ్ పర్సన్, అంటే థర్డ్ పర్సన్ వచ్చేసి 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ ఈజ్ = క్రాస్ మల్టిప్లై. సో 3 × 7,800 / 13. సో కొట్టివేతలు మీ కన్వీనియంట్ ప్రకారంగా మనం చేసుకోండి. ఇలానే చేయాలి, అలానే చేయాలని రూల్ ఏం లేదు. సో 13 ఇక్కడ ఎన్నిసార్లు వెళ్తుంది సార్, 600 టైమ్స్ = 1,800 రూపీస్ ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఏ ఇస్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్, 1,170 రూపాయలను ఏ, బి మరియు సిలకు 1/2 1/3 1/4 నిష్పత్తులలో పంచవలసి ఉండెను. కానీ వారు 2:3:4 నిష్పత్తిలో పంచుకున్నారు.
అయినా దీని వలన సీనకు వచ్చిన లాభం ఎంత మరియు ఏనకు వచ్చిన నష్టం ఎంత అన్నాడు. సో ఎప్పుడైనా కూడా మనకిందులో ఈ అమౌంట్ పంచుకోవాలి కదా, ఎలా పంచుకోవాలన్నాడు, ఇలా పంచుకోవాలి. కానీ వాళ్ళు ఎలా పంచారు, ఈ విధంగా పంచారు. అంటే దానివల్ల లాభమా నష్టమా అనేది ఎలా అంటే మనకు ఇందులో ఇక్కడ సికి వచ్చిన లాభం ఎంత అన్నాడు, అంటే అదే పంచుకోవడం తప్పనట్టే కదా దాని అర్థం. నెక్స్ట్ ఇంకొకటి ఏంది, ఏకి వచ్చిన నష్టం ఎంత అన్నాడు, అంటే దీంట్లో మనకు సరిగ్గా పంచుకోలేదు అన్నట్టు. సో రైట్, ఇప్పుడు చూడండి ఇలా పంచితే వాస్తవానికి వాళ్ళకి ఎలా రావాలో ఒకసారి చూద్దాం మనం. సో ఇప్పుడు ఎలా రావాలి, 1/2:1/3:1/4. ఇప్పుడు 1170ని 1/2:1/3:1/4గా పంచుకోవాలి వాస్తవానికి. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి చూడండి, ఇది 1/2:1/3:1/4 రేషియో ఎంత వచ్చింది నీకు, 6:4:3 వస్తుంది కదా. సో 6:4:3 తీసుకుంటే ఇది డైరెక్ట్గా ఇంతకుముందు లాగానే వేస్తున్నాం, 6:4:3 అనమాట. డైరెక్ట్ ఎలా వేయగలిగామంటే మనం ఇంతకుముందు లేకున్నా కూడా వేయచ్చు. ఎలా అంటే 2, 3, 4కు ఎల్సిఎం ఎంత, 12. 12/2 అంటే 6ఏ కదా, 12/3 అంటే 4ఏ కదా, 12/4 అంటే 3ఏ కదా, అట్లా వేయచ్చు. ఇది లెక్క ప్రకారంగా మనం ఇలా పంచుకోవాలి. మొత్తం భాగాలన్నీ 13 భాగాలకు నువ్వు పంచాల్సిన అమౌంట్ 1170 రూపీస్. అందులో మనకు ఒక్కొక్కరికి ఎవరికి ఎంత వస్తుంది అనేది చూసుకుందాం మనం. సో ఒక భాగానికి ఎంత అనేది కనుక తీసుకున్నట్లయితే క్రాస్ మల్టిప్లై 1 × 1170 డివైడెడ్ బై 13 తీసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఎంత పోతుంది, ఇది 90 టైమ్స్ పోతుంది. సో 90, అప్పుడు ఏ ఎంత అవుతుందంటే 6 పార్ట్స్ అనమాట. ఏబీసీలే కదా, పీక్యూఆర్లో ఏబీసీలు. సో మనకి ఇట్లా ఏ వచ్చేసి 6 పార్ట్స్ అంటే 6 × 90, ఈయనకు 540 ఇవ్వాలి లెక్క ప్రకారం. బి అనేవాడికి ఎంత సార్, ఇది 4. సో 4 × 90, ఈయనకు 360 ఇవ్వాలి మనం. నెక్స్ట్ సి అనేవాడికి ఎంత ఇవ్వాలి మనం, 3 పార్ట్స్. సో 3 × 90 అంటే టోటల్ 270. ఇది కరెక్ట్ టోటల్ అనమాట, కరెక్ట్ అమౌంట్ ఇలా పంచాలి. కానీ వాళ్ళు పంచుకున్నది 2:3:4 అన్నాడు. ఇప్పుడు 2:3:4ను మనం 1170ని 2:3:4గా పంచుతే అప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. మొత్తం 9 భాగాలు, నీ దగ్గర 1170 ఉంది. ఇప్పుడు ఒక్క భాగానికి ఎంత అని లెక్క చేస్తే క్రాస్ మల్టిప్లై 1 × 1170 డివైడెడ్ బై 9 కట్ చేసుకుంటే 13 టైమ్స్ 130 అనమాట. సో 2 × 130 అంటే ఏకి ఎన్ని వస్తున్నాయి అంటే 260 వస్తుంది. బీకి ఎంత వస్తుంది అంటే 3 × 130 అంటే 390 వస్తుంది. సికి ఎంత వస్తుంది అంటే 4 × 130, ఈయనకు 520 వస్తుంది. ఇప్పుడు లెక్క ప్రకారంగా మనము ఇలా పంచేది ఆ విధంగా పంచినాం. ఇప్పుడు నిన్ను ఏమడిగాడంటే ఏకి ఎంత, ఎవరికి ఫస్ట్ సికి ఎంత లాభం వచ్చింది అన్నాడు. సికి ఎంత ఇచ్చినావు ఇక్కడ నువ్వు, సికి లెక్క ప్రకారంగా నువ్వు ఎంత పంచాలి, 270 ఇవ్వాలి. సో 270 ఇవ్వాలి మనం. సో 270 ఇచ్చేవాడికి ఎంత ఇచ్చినావు నువ్వు, 520 ఇచ్చినావు. అంటే 520 అనగా సో మనకి ఇందులో 520 ఇచ్చినావు, 270 మనం ఇవ్వాలి. అంటే ఇది ఎక్కువ వచ్చింది నాకు, ఎంత 520 ఇచ్చినాము, లెక్క ప్రకారంగా మనం 270 ఇవ్వాలి. అంటే ఎంత ఎక్కువ వస్తుంది సరే, నాకు 250 ఎక్కువ వచ్చింది ఈయనకు లాభం. మరి ఏ గురించి ఒకసారి చూద్దాం. ఏకి ఎంత రావాలి లెక్క ప్రకారం 540 రావాలి. కానీ ఈయనకు ఎంత ఇచ్చినావు నువ్వు, 260 ఇచ్చినావు. సో 260 అంటే మనకు ఎంత ఈయనకు లాస్, సో 280 రూపీస్ లాస్ అనమాట. ఈయనకు లాస్ అయిపోయింది. సో ఈయనకేమో 250 రూపీస్ ప్రాఫిట్, ఎవరికి సికి. ఏకేమో 280 రూపీస్ లాస్. అంటే ఈయనకు లెక్క ప్రకారంగా 540 ఇవ్వాలి మనం. కానీ ఎంత ఇచ్చినావు, 260 ఇచ్చినావు. అంటే ఈయన లాస్ అయిపోయిందా లేదా చెప్పండి. నెక్స్ట్ సిని తీసుకుంటే 270 ఇవ్వాలి ఆయనకు. కానీ సికి ఎంత ఇచ్చినావు నువ్వు, 520 ఇచ్చినావు. అంటే ఎక్సెస్ ఇచ్చినావు లేదా. అంటే ఇందులో 250 సికి లాభం, ఏకు 280 నష్టం అన్నాడు. మనం కనుక్కోమన్నది ఫస్ట్ సికి ఎంత లాభం అన్నాడు, నెక్స్ట్ ఏకి ఎంత నష్టం అన్నాడు. సో కాబట్టి ఏ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇదే నెంబరు రివర్స్ ఇచ్చినా కూడా మనం పెట్టకూడదు. ఎవరికి ఫస్ట్ పదం చెప్పిండో వాళ్ళది ఫస్ట్ ఇచ్చేయాలి, ఎవరు సెకండ్ అయితే వాళ్ళు సెకండ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1300 రూపాయలను PQR మరియు ఎస్లకు పంచబడను. వారి వాటాలు P యొక్క వాటా బై Q యొక్క వాటా, Q యొక్క వాటా బై R యొక్క వాటా, R యొక్క వాటా బై S యొక్క వాటా ఈక్వల్స్ టు 2/3 అయిన P యొక్క వాటా ఎంత అని అన్నాడు. సో ఇప్పుడు ఇందులో మనం గమనించినట్లయితే సో ఇక్కడ మనకు రేషియోస్ రావాలని చెప్పాం. రేషియో రాకపోతే లెక్క చేయలేమని చెప్పుకున్నాం కదా. రేషియోకి ఇక్కడ చూడండి, ఇది P/Q ఈక్వల్స్ టు అక్కడ లాస్ట్కి ఎంత ఉంది 2/3. ఈ 2/3 అని ఇలా రాయొచ్చా, అది లాస్ట్ దానికి మాత్రమేనా, ఇలా రాసుకోవచ్చు, తప్పు కాదు. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఏంటిది Q/R ఈక్వల్స్ టు
కూడా 2/3గా తీసుకోవచ్చు. నెక్స్ట్ R/S ఈక్వల్స్ టు కూడా 2/3గా తీసుకోవచ్చు మనం. ఇలా ఉన్నప్పుడు P/Q ఈక్వల్స్ టు 2:3గా రాసుకోవచ్చు. నెక్స్ట్ Q/R ఈక్వల్స్ టు 2:3గా రాసుకోవచ్చు. నెక్స్ట్ R/S ఈక్వల్స్ టు 2:3గా రాసుకోవచ్చు. ఇప్పుడు A/B/C/D లాగా మనం క్రిందటి భాగాలలో చెప్పుకున్నాం మనం. దీంట్లో 2:3 ఫస్ట్ది, 2:3 సెకండ్ది, 2:3 ఫస్ట్ అంతేనా. ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. యారో మార్కులే గుర్తుపెట్టుకోమని చెప్పాం. A/B/C/D అని లాస్ట్ క్లాస్లో చేయలేదా మనం. అలా 2 × 2 × 2 ఎంత, ఇది 8. నెక్స్ట్ సెకండ్ 3 × 2 6 × 2 ఎంత, 12. నెక్స్ట్ వచ్చేసి 3 × 3 9 × 2 ఎంత, 18. నెక్స్ట్ వచ్చేసి 3 × 3 × 3 ఎంత, 27. ఇది లాస్ట్ క్లాస్లో చేసాం కాబట్టి మనం డైరెక్ట్గా చేస్తున్నాం మనం. రైట్. ఇప్పుడు మొత్తం భాగాలు ఎన్ని, ఇది P/Q/R/S అనమాట. ఇది P/Q/R/S అన్నమాట. మొత్తం భాగాలు ఎన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇది 35, ఇది 20 అంటే 65. సో ఇక్కడ మనకి ఇందులో ఎంత 45 + 20 65 పార్ట్స్, మొత్తం భాగాలు 65. నువ్వు పంచాల్సిన అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ, సో 1,300 రూపాయలు ఉంది. ఎవరిని అడిగాడు ఆయన ఇందులో మనకు, P వాటా ఎంత అన్నాడు. P అంటే ఫస్ట్ పర్సన్. 8 భాగాలకు ఎంత, క్రాస్ మల్టిప్లై చేయండి. మీరు డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే 65 ఇక్కడ 20 టైమ్స్ అయింది కాబట్టి 8 20 టైమ్స్ అని 160 డైరెక్ట్గా వేయచ్చు. లేదు అంటే క్రాస్ మల్టిప్లై చేసుకో. సో ఇక్కడ 1300 / 65 ఇది 2 టైమ్స్ 20. సో 160 ఈజ్ ద ఆన్సర్. 160 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 160 ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఏ, 160 ఈజ్ ద ఆన్సర్. రైట్. నెక్స్ట్, ఒక ఫ్యాక్టరీలో వేతనములు 5:6 నిష్పత్తిలో పెరిగాను మరియు కార్మికుల సంఖ్య 11:10 నిష్పత్తిలో తగ్గాను. ఒకవేళ ప్రస్తుతం వేతనముల మొత్తం 72,000 రూపాయలు అయిన ముందుగా ఉన్న మొత్తం వేతనములు ఎంత అని అన్నాడు. రైట్. చూడండి ఒకసారి. ఇప్పుడు కంపెనీలో అంటే ఒక ఫ్యాక్టరీలో మనకు వేతనాలు 5:6, 5 ఉండే 6 పెరిగింది. అంటే 5 అంటే 5,000 నుంచి 6,000 కావచ్చు, 5 రూపాయల నుంచి 6 రూపాయలు కావచ్చు. అలాగే కార్మికుల సంఖ్య ఏమైందంటే తగ్గిపోయింది, 11:10 అన్నాడు. ఇప్పుడు మనకు ఒక కంపెనీ ఉంది అనుకోండి, చిన్న కంపెనీ లేదా ఒక చిన్న షాప్ ఉంది. మన షాప్లో ఒక 10 మంది ఉన్నారు అనుకోండి. 10 మందికి మనం ఏం చేస్తాం, మనం 10 మందికి మనకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇస్తున్నాం అనుకోండి. అప్పుడు ఏమైతే 10 మందికి 5,000 రూపాయలు అంటే మన టోటల్ జీతం మనం ఎంత శాలరీస్ ఇస్తున్నాం, 10 × 5,000 అంటే 50,000 ఇస్తున్నాం అనమాట. సో అలా మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే నెంబర్స్ అంటే మనకు వేతనములు ఇంటూ కార్మికుల సంఖ్య వేస్తే మన టోటల్ వస్తుంది. ఇప్పుడు పాతది ముందుగా ఓల్డ్ ఒకసారి చూసుకున్నట్లయితే, ఓల్డ్ ఎంత సార్, ఇక్కడ మనము 5 అంటే వేతనాలు వచ్చేసి 5, అది 6. ఇది వచ్చేసి మనకు కార్మికుల సంఖ్య 11:10 అన్నాడు కదా. ఇక్కడ మనకు మెంబర్స్ ఇంటూ అంటే కార్మికుల సంఖ్య వచ్చేసి ఓల్డ్ కనుక తీసుకున్నట్లయితే, ఓల్డ్ కానీ న్యూ కానీ ఏదైనా కూడా మెంబర్స్ ఇంటూ మనకు శాలరీస్ మల్టిప్లై చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఇందులో కార్మికుల సంఖ్య ముందుగా తీసుకుంటున్నాం మనం. నెంబర్ ఆఫ్ వర్కర్స్ను కనుక మనం ముందుగా తీసుకుంటే 11:10గా తీసుకుందాం. అప్పుడు వేజెస్ కనుక తీసుకుంటే వేజెస్ వీళ్ళకి ఎంత ఇస్తున్నాం అంటే 5 రూపీస్ అనుకుందాం వాల్యూ కాబట్టి, ఇది 6 రూపీస్ అనుకుందాం. అంటే ముందుగా ఎలా చేస్తామంటే 11 మందికి ఒక్కొక్కరికి 5 రూపాయల చొప్పున అంటే 55 రూపాయలు ఇచ్చేవాళ్ళం. తర్వాత 10 మందినే చేసాము, అందులో ఒక్కొక్కరికి 6 రూపాయలు ఇస్తున్నాము, ఇది 60 రూపాయలు. అనగా ఇది రేషియో కట్ చేసుకుంటే 5 11 టైమ్స్ 5 12 టైమ్స్ అనమాట. 11:12. ఇది పాతది, ఇది కొత్తది. దీని కింద ఉన్నది పాతది, దీని కింద ఉన్నది కొత్తది. నీకు ఇక్కడ ఒక విషయం చెప్పాడు, 72,000 రూపాయలు చెప్పాడు. 72,000 రూపాయలు అనేది ప్రస్తుతము వారి వేతనంలో మొత్తము అని అన్నాడు. అంటే ప్రస్తుతం అంటే కొత్తది అనమాట. సో కొత్తది ఏది సార్ ఇందులో, ఇది 12 అనేది 72,000కి ఈక్వల్. నిన్ను అడుగుతున్నది, మనని ఏమడుగుతున్నాడు, ముందుగా ఉన్నది అన్నాడు. ముందుగా ఉన్నదంటే ఇదే కదా, ఇది ఎంత సార్ అని అడుగుతున్నాడు అనమాట. క్రాస్ మల్టిప్లై 12కు 72,000 అయినా 11కు ఎంత, క్రాస్ మల్టిప్లై చేయండి. సో 11 × 72,000 / 12, ఇది 6 టైమ్స్ అంటే 6,000. అనగా ఎంత అన్నట్టు 66,000 రూపాయల ఆన్సర్.
66,000 ఈజ్ ద ఆన్సర్. మనం ఏం చేయలేదు, వర్కర్స్ సంఖ్య ఇంటూ వేజెస్ మల్టిప్లై చేసాం. ఉద్యోగస్తుల సంఖ్య ఇంటూ రూపాయలు జీతం అనమాట. ఉద్యోగస్తుల సంఖ్య ఇంటూ ఇదేమో పాతది, ఇదేమో కొత్తది అనమాట. సో రైట్, 11:12 ఇది మనం వేసుకున్నాం. రైట్. సో రైట్. నెక్స్ట్, ఒక తరగతిలోని 4 సెక్షన్లలోని విద్యార్థుల నిష్పత్తి 2:3:4:5. ఒకవేళ మొదటి సెక్షన్ యందు 10 మంది విద్యార్థులు పెరిగి, రెండవ సెక్షన్ యందు 10 మంది విద్యార్థులు తగ్గి, మూడవ సెక్షన్ యందు 20 మంది విద్యార్థులు పెరిగి, నాలుగవ సెక్షన్ యందు 30 మంది విద్యార్థులు పెరిగినట్లయితే విద్యార్థుల నిష్పత్తి ఇలా ఉంటుంది అన్నాడు. 3:2:6:8 అయింది. ఆయన ముందుగా ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. సో రైట్, చూడండి. సో ఇప్పుడు మనకిప్పుడు ఇందులో ఏం చెప్పాడంటే 4 సెక్షన్లు ఉన్నాయన్నాడు ఒక తరగతిలో. 4 సెక్షన్లలో మనకు పెరిగింది ఎలా పెంచాడు అని అంటే 10 మంది పెరిగారు ఒక సెక్షన్లో, ఒక దాంట్లో 10 మంది తగ్గారు, ఇంకో దాంట్లో 20 మంది పెరిగారు, నెక్స్ట్ దాంట్లో 30 మంది పెరిగారు అన్నాడు. ఇప్పుడు అవి ఒక్కసారి చూసుకున్నట్లయితే 2:3:4:5 కదా. 5 అంటే ఇది 2x, ఇది 3x, ఇది 4x, ఇది 5x. మొత్తం అంటే 2 + 3 5 + 5 10 14. 14x అనేది ఇది కనుక్కోవాలి. నువ్వు 14x అనేది కనుక్కోవాలి. మొత్తం కనుక్కోమన్నాడు కాబట్టి అది కనుక్కోవాలి. అయితే ఇక్కడ గమనించండి, మనకిందులో ఏ రెండైనా తీసుకోండి, మీరు ఏ రెండైనా తీసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎందుకంటే మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ వేయాలన్నప్పుడు 2 రేషియోలతోటే మనం చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 2 తీసుకుందాం మనం. ఫస్ట్ 2 ఎందుకు తీసుకున్నాడు సార్ అని అనుకున్నారు మీరు. ఫస్ట్ సెకండ్ తీసుకోండి, సెకండ్ థర్డ్ తీసుకోండి, థర్డ్ ఫోర్త్ తీసుకోండి, లేదా ఫస్ట్ ఫోర్త్ అయినా తీసుకోండి. ఏ తీసుకున్నా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. 2 తీసుకోవాలి మీరు, ఎనీ 2 అనమాట. ఇప్పుడు నేను ఏం చేశాను, ఫస్ట్ 2 తీసుకున్నాను. ఫస్ట్ 2 అంటే ఫస్ట్ 2 2x, ఇది పైది, నెక్స్ట్ ఇది 3x, ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఫస్ట్ 2, ఇది 2 3 తీసుకున్నాను. వాళ్ళ యొక్క నిష్పత్తి ఏమైంది, 3:2 అయింది అన్నాడు. ఎందుకైంది 3:2? మొదటి సెక్షన్ ఉంది 10 మంది విద్యార్థులు పెరిగారు, వీళ్ళకు 10 మంది పెరిగారు సార్. నెక్స్ట్ రెండవ సెక్షన్ ఎందు 10 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఇక్కడేమో పెరిగారు, ఇక్కడ తగ్గిపోయారు, వీళ్ళ తగ్గారు. తగ్గడం వల్ల రేషియో ఏమైందని చెప్పాడు, 3:2 అయింది. అంటే 3/2 అయింది అనమాట. ఇక్కడేమో పెరిగారు, ఇక్కడ తగ్గారు. ఇది క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం మనం. 2 ఇంటూ ఇక్కడ ఇలా వేస్తే 2x + 10 ఈక్వల్స్ టు ఇది ఇటువైపు తీసుకుంటే క్రాస్ 3x - 10 అనమాట. ఓపెన్ చేయండి. ఇక 2 × 2 4x + 2 × 10 20 ఈక్వల్ టు 3 × 3 9x మైనస్ 3 × 10 30. ఎక్స్లు ఒకవైపు, నెంబర్లు ఒకవైపు పంపించేసేయాలి. ఎక్స్ విలువ కనుక్కోవాలి, ఎందుకంటే మనకు కావాల్సింది 14x కాబట్టి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ 4x పెద్దది చిన్నది అటు పెద్దదాని దగ్గర పంపించేద్దాం. 9x - 4x, ఈ 30 ఇటువైపు వస్తే 20 + 30 ఈక్వల్ టు 50. ఇది ఎంత అవుతుంది, 5x. 5x = 50 అంటే 1xకి ఎంత పడుతుంది అన్నట్టు 10 అన్నమాట. మనకు కావాల్సింది ఎంత, 14x అవుతుంది. సో 14x అన్నప్పుడు 14 × 10, x వాల్యూ 10 వచ్చింది కదా. సో 140 ఈజ్ ద ఆన్సర్. 140 ఎక్కడ ఉంది, ఇక్కడ. సో 140 ఈజ్ ద ఆన్సర్ అవుతుందన్నమాట. అయితే దీంట్లో ఒక క్లూ ఉంటుంది, చిన్నది క్లూ కూడా మనం క్యాచ్ చేయగలిగితే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టగలగవచ్చు మనం. అంటే ఎలా, ఇదంతా చేయాల్సిన అవసరం లేదనమాట. మనం ఎలా సార్ అంటే ఇక్కడ మనకు 2:3:4:5 ఉంది కదా. ఇది ఎంత, 3:2:4 6:8 ఇక్కడ రాస్తున్నాను నేను. ఇక్కడ చూడండి 2 3 4 5 కదా. ఈ రేషియో ఎంత చూడండి ఒకసారి, 3 2 6 8. ఇక్కడ ఏమైంది సార్, 1 పెరిగింది. ఇక్కడ ఏమైంది, 1 తగ్గింది. ఇక్కడ 2 పెరిగింది, ఇక్కడ 3 పెరిగింది. ఇక్కడ ఒకసారి గమనించండి, 1 పెరగడానికి గల కారణము 10 మంది పెరిగారు, ఇక్కడ 10. ఇక్కడ 1 తగ్గడానికి గల కారణం 10 మంది తగ్గారు. నెక్స్ట్ 2 పెరగడానికి గల కారణం 20 మంది పెరిగారు. నెక్స్ట్ 3 పెరగడానికి గల కారణము మనకి ఇక్కడ 30 మంది. అంటే దాని అర్థం ఏంది, ఒక భాగం అంటే 10 మంది లాగా కనిపిస్తుందా లేదా చెప్పండి. అలా ఉన్నప్పుడు ఒక భాగానికి 10 మంది లాగా అన్నట్టు. 2 3 అయింది అంటే 1 పెరిగింది. 1 ఎందుకు పెరిగింది అంటే 10 మంది కలిసారంటే 140 = 10 అనమాట. నీకు కావాల్సింది టోటల్ వచ్చేసి 14. 14 భాగాలకు ఎంత అని క్రాస్ చేసుకుంటే 14 × 10 140 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 140 ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ అట్లా పెట్టేయచ్చు. అయితే ఎప్పుడు ఇలా ఈక్వల్గా మనకు
ఉన్నప్పుడే ఇది 10 ఇది 10 ఇది 20 ఇది 30 లాగా ఉంది కాబట్టి అట్లా మనకు సెట్ అయింది కాబట్టి ఒకవేళ డిఫరెంట్గా అది మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి అప్పుడు నార్మల్ పద్ధతిలో మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అర్థమైంది రైట్. ఏ అనేది బి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటూ బి ఈక్వల్ టు 2 అయినప్పుడు ఏ ఈక్వల్ టు 12 అవుతుందని ఇచ్చినారు. అప్పుడు బి వాల్యూ 5 అయినప్పుడు ఏ విలువ ఎంత అని అన్నాడు. సో ఇక్కడ మనకు అనులోమానుపాతం అన్నాడు అనమాట. అనులోమానుపాతం సో మనకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇండైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుందన్నమాట. సో రైట్ అనులోమానుపాతం అని అన్నప్పుడు ఏంటి సార్ అంటే ఏ అనేది బి యొక్క వర్గానికి అన్నాడు. సో ఏ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్లా రాస్తాం, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి యొక్క వర్గం స్క్వేర్కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటే ఇలా రాస్తాం అన్నమాట. సో ఏ బి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంది అని అన్నాడు. అన్నప్పుడు దీన్ని మనం ఓపెన్ చేస్తే ఏ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ కే తీసుకొని బి స్క్వేర్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏదైతే వాల్యూ తీసుకున్నామో సేమ్ మళ్ళీ ఇక్కడ అదే తీసుకో, సేమ్ కే బి స్క్వేర్ అనమాట. సేమ్ రెండు సేమ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసాము, ఇక్కడ 2:3:4 ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే 2x 3x 4x అని తీసుకున్నావా లేదా చెప్పండి నువ్వు. అలాగే అట్లా ఓపెన్ చేస్తే ఎక్స్లు ఎలా తీసుకుంటావో ఇది ఎలా తీసుకుంటున్నామో అట్లనే ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే మనం కే అనే వాల్యూ తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. సో రైట్ ఇక్కడ మీకు ఏం చెప్పాడంటే మనకేం చెప్పాడు సార్, బి వాల్యూ 2 అయినప్పుడు ఏ విలువ 12 అయిందట. బి వాల్యూ ఎంత చెప్పాడు 2 అనమాట. సో బి వాల్యూ 2 అయినప్పుడు ఏ విలువ ఎంత అవుతుంది 12 అవుతుంది అని అన్నాడు. అంటే ఇది 12 ఇది కే, ఇది బి వాల్యూ 2 అయినప్పుడు 2 స్క్వేర్ అనమాట. బి స్క్వేర్ కదా సార్ ఇది. సో 2 స్క్వేర్ అంటే ఇక్కడ కే ఇంటూ 4 ఈక్వల్స్ టు 12 అంటే ఇట్లా కొట్టివేయచ్చు 3 టైమ్స్. అంటే కే విలువ ఎంత వచ్చింది అంటే 3 అనమాట. ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏ ఈక్వల్ టు కే విలువ ఎంత 12 ఇంటూ బి వాల్యూ ఎంత ఇచ్చాడు, ఒకవేళ 5 అయినట్లయితే అన్నాడు 5 స్క్వేర్ అనమాట. అప్పుడు 25 ఇంటూ 12 అంటే ఎంత అవుతుంది మనకి ఇందులో. సో బి విలువ సో మనకి ఇందులో వర్గానికి అనులోమానుపాతంలో అన్నాడు. ఇప్పుడు మనకు కే విలువ ఎంత వచ్చింది ఇందులో మనకు 3 వచ్చింది. ఇది 25 ఇంటూ కే విలువ కే విలువ 3 కదా 3. సో ఇప్పుడు 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ 3 ఈక్వల్ టు 75. సో 75 మనకు ఆన్సర్ వస్తుంది. సో మనకి బి విలువ మనకి ఎంత చెప్పాడు ఇక్కడ. సో మనకి ఇందులో 25 ఇంటూ 3 అనమాట. అంటే 75 ఈస్ ఆన్సర్ లేనట్టుంది కదా. సరే ఇందులో మనకు ఏదో ఒకటి కంక్లూడ్ చేసుకుందాం. ఇది 75 తీసుకుందాం. ఒకసారి చూసుకోండి మళ్ళీ. ఒకవేళ మనకు అలా ఇచ్చాడు అనుకోండి మిస్టేక్లో, ఒకవేళ మనమే ఏదైనా మిస్టేక్ చేసామనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ అనేది బి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటూ అంటే అనులోమానుపాతం ఇది బికి అనులోమానుపాతం. ఇప్పుడు ఇలా ఉంది, బి యొక్క వర్గానికి అనులోమానుపాతం అంటే ఇలా రాస్తాం. ఏ అనేది బి యొక్క ఘనానికి అన్నాడు అనుకోండి క్యూబ్ ఇలా రాస్తాం. లేదంటే బి యొక్క అర్ధ భాగానికి అన్నాడు అనుకోండి మనం ఇలా రాస్తాం. అర్థమైందా. సో మనకు దీంట్లో మనకేంటంటే ఏ అనేది బి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉందన్నాడు. ఏ ప్రపోర్షన్ టు సో మనకు ఇందులో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి స్క్వేర్ అన్నాడు. ఇది ఓపెన్ చేస్తే కే బి స్క్వేర్ అవుతుంది. ఏ విలువ ఎంత చెప్పాడు మనకు 12, బి విలువ 2 అయినప్పుడు అన్నాడు. ఇది 4 ఇక్కడ ఇది కట్ చేసుకుంటే 3 వచ్చింది, కే వాల్యూ 3. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇందులో వేయాలన్నమాట. సో 3 బి వాల్యూ ఎంత చెప్పాడు 5 ఉన్నప్పుడు ఎంత ఉంటుందో నాకు చెప్పండి అన్నాడు. ఇది 5 స్క్వేర్ ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది 25 ఇంటూ 3 75 ఆన్సర్గా పెట్టుకోండి. 75 ఇది కరెక్షన్ చేసి 75గా మనం దీన్ని టిక్ చేసుకోండి. సో రైట్ నెక్స్ట్ y అనేది x యొక్క ఘనానికి విలోమానుపాతంలో ఉంటూ x ఈక్వల్ టు 3 అయినప్పుడు y విలువ 2 అవుతుందని ఇచ్చినాడు. అప్పుడు x విలువ 1/2 అయినప్పుడు y విలువ ఎంత అన్నాడు. ఇంతకుముందేమో అనులోమానుపాతం, ఇది విలోమానుపాతం ఇన్వర్స్. సో మనకు అదేమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇదేమో ఇన్వర్స్ ప్రపోర్షనల్. సో రైట్ ఇప్పుడు మనకు ఇక్కడ y అనేది x యొక్క ఘనానికి అన్నాడు. సో y ఈక్వల్స్ టు y ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎంత చెప్పాడు y అనేది x యొక్క ఘనానికి అన్నాడు. ఇట్లా x క్యూబ్ రాస్తాం. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం రాసాము డైరెక్ట్గా ఇలా ఈక్వల్గా రాసాం. y డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అని ఇట్లా డైరెక్ట్ రాసినాం.
ఇది ఇన్వర్స్లీ అంటే విలోమానుపాతం అన్నప్పుడు 1/, వస్తుంది. మనం ఇంతకుముందు కూడా A:B:Cకి విలోమానుపాతం అంటే 1/A 1/B 1/C రాయలేదా, సేమ్ అలాగే అనమాట. సో విలోమానుపాతం అంటే ఇట్లా 1/, రాస్తాం. దీన్ని మనం ఓపెన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఏమొస్తుందని చెప్పాం, k/x³ అనమాట, k/x³. సేమ్ ఇంకొక వాల్యూ కూడా ఇక్కడ పక్కకు సేమ్ వేయాలి. ఇందులో k వాల్యూ కనుక్కొని ఇందులో వేస్తే y వాల్యూ వస్తుందని దాని అర్థం అనమాట. అర్థమైందా? రైట్. ఇందులో మనకు y వాల్యూ ఇచ్చాడు, x వాల్యూ ఇచ్చాడు. ఫస్ట్ దాంట్లో x వాల్యూ 3 అన్నాడు, y వాల్యూ 2 అన్నాడు. ఇందులో వేసేయి. ఇది 2 = k/, ఇది ఎంత సార్, ఇది మనకు x వాల్యూ ఎంత 3³ అనమాట. అప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది 27 × 2, సో 54 = k. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇందులో వేయాలన్నమాట. సో y = k వాల్యూ 54/x³ అన్నాడు. x వాల్యూ ఎంత ఇచ్చాడు, 1/2³ అనమాట. అప్పుడు 54, ఇది 1/2 అంటే ఎంత అవుతుంది, 1/8 కదా, రివర్స్ వేస్తాం కదా, 8/1 అంటే ఎంత అవుతుంది, 432 ఇస్తే ఆన్సర్ అవుతుంది. 432 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అనులోమానుపాతం అంటే ఇది పైకే వస్తుంది అనమాట. విలోమానుపాతం అంటే మాత్రం ఇట్లా 1/, వస్తుందని గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ వచ్చేసి 432. రైట్. ఒక బాక్స్ యందు ₹1, 50 25 పైసల నాణ్యంలు 2:3:4 నిష్పత్తిలో గలవు. బాక్స్ యందు గల నాణ్యంల మొత్తం విలువ 180 అయిన 25 పైసల నాణ్యంల సంఖ్య ఎంత అని అన్నాడు. సో ఇక్కడ మనకు ఎప్పుడైనా కూడా గమనించండి, ఒక అమౌంట్ ఇది డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అది ఏ భాషలో ఉందో ఆ భాషలోకి మనం మార్చేయాలి. ఇప్పుడు డాలర్లు ఉందనుకోండి, డాలర్లలోకి మార్చేయాలి. మనకి ఇందులో కాయిన్స్ ఉన్నదనుకోండి, కాయిన్స్లోకి మార్చేసుకోవాలి. సో 180ని మనం ఇక్కడ 180 అనేది వాల్యూ కాబట్టి ఇది విలువ కాబట్టి విలువలోకి మార్చేసుకుందాం. అంటే ఇప్పుడు మీకు ఇచ్చింది ఏంటిదంటే నాణ్యంల నిష్పత్తి ఇచ్చాడు. నాణ్యంలు కాయిన్స్ రేషియో కనుక తీసుకుంటే సో 2:3:4 అనమాట. సో 2:3:4. ఇప్పుడు మనకి ఇందులో వాల్యూలలోకి మార్చేయాలంటే వీటిని వాల్యూలలోకి మార్చేసుకుందాం. సో 2 × 100 పైసా, 100 పైసా అనమాట. 3 × 50 పైసా. నెక్స్ట్ 4 × మూడోది ఏంటిది, అది 25 పైసలు. 25 అంటే ఎంత అవుతుంది, ఇది 200, ఇది ఒక 150, ఇది ఒక 100 అనమాట. సో ఇది కట్ చేసుకుంటే 54 సార్లు, 53 సార్లు, 52 సార్లు. వాల్యూ ఎందుకు సార్ ఇలా మార్చాము అని అంటే మనం ఎప్పుడైనా కూడా దీన్ని పంచాలంటే ఆ భాషలోనే చెప్పాలి. ఇది వాల్యూ కాబట్టి వాల్యూలకే మార్చుకొని చేయాలన్నమాట. మొత్తం భాగాలు ఎన్ని వస్తున్నాయి, 9 భాగాలు. నువ్వు పంచాల్సిన అమౌంట్ 180. ఇందులో మనకు 25 పైసల నాణ్యంలో 2 భాగాలకు ఎంత, సో 2 parts = క్రాస్. సో 2 × 180 / 9 కట్ చేసుకుంటే ఇక్కడ మనకు 40 రూపీస్ వచ్చిందనమాట. 40 రూపీస్ అనగా మనకు వాల్యూ అడగట్లేదు, కాయిన్స్. ₹1 ఎన్ని కాయిన్స్ ఉంటాయి, పావులాలు 4 ఉంటాయి. 40 రూపాయలకి ఎన్ని ఉంటాయి, అప్పుడు 40 × 4 160 కాయిన్స్ అనమాట. 4 ఎక్కడిది అని అంటే మనకి ఇందులో రూపాయికి 4 కాయిన్స్ కాబట్టి 4 మల్టిప్లై చేస్తే 160 కాయిన్స్ ఇస్తే ఆన్సర్. సో 160 ఇస్తే ఆన్సర్. నెక్స్ట్, ఒక బాక్స్ యందు ₹1, 50 25 పైసల నాణ్యంలు 2.5, 3, 4 అనుపాతంలో గలవు. బాక్స్ యందు గల మొత్తం విలువ 210. సో ఒక్కొక్క రకం నాణ్యంలు ఎంతెంత. సేమ్ మోడల్ మీరు చేసుకోండి, సేమ్ మోడల్. నెక్స్ట్, 60 లీటర్ల మిశ్రమం యందు పాలు మరియు నీరుల నిష్పత్తి 2:1 గలదు. ఆ మిశ్రమానికి ఎన్ని లీటర్ల నీరు కలిపినట్లయితే పాలు మరియు నీరుల నిష్పత్తి 1:2 అంటాడు. దాన్ని రివర్స్ అయింది అని కూడా అనొచ్చు అనమాట. ఇప్పుడు ముందుగా 60 లీటర్లలో 60 లీటర్ల క్యాన్ ఉంది మన దగ్గర. దీంట్లో పాలు మరియు నీరుల నిష్పత్తి అంటే 2:1. అంటే మొత్తం భాగాలన్నీ 3 భాగాలకు 60 అన్నప్పుడు జనరల్గా మన టికెట్లు, ఛాయలు, ప్లేట్లు అనుకోవాలి. 3 టికెట్లకు ₹60 అంటే ఒక టికెట్కి ఎంత అంటే 20, 2 టికెట్లకు ఎంత అంటే 40, లేదంటే లెక్క చేయాల్సి వస్తుంది. అర్థమైందా? సో రైట్. ఇప్పుడు మనకి ఇందులో మనకు ఇది 40, ఇది 20. 40 ఏమో మనకు మిల్క్ అండి, ఇదేమో 20 వాటర్. ఏమన్నాడు, ఎన్ని లీటర్ల నీరు కలిపినా అన్నాడు. నీళ్లు కిందనే ఉంది కదా, దీనికి మనకు సమ్ X లీటర్స్ కలిపితే అప్పుడు రేషియో ఏమవుతుంది అన్నాడు. సో 1:2 అవుతుంది. 1:2 అంటే 1/2 అనమాట. సో ఇది క్రాస్ మల్టిప్లై చేసి X వాల్యూ కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సో 2 × 40 = 1 × 20 + X అనమాట. ఇది 80, ఇది 20 + X. ఇప్పుడు X = ఈ 20 ఇటువైపు వస్తే 80 - 20 అంటే ఎంత అవుతుంది, 60. 60 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 60 ఈజ్ ద ఆన్సర్. సో 60 ఈజ్ ద ఆన్సర్ అనమాట. అవును. సో రైట్.
సో మనకి ఇక్కడ మనకు వాల్యూ కనుక్కొని అంటే ఇప్పుడు 60 లీటర్లలో ఎంత ఉందో చూసి చేసుకోవచ్చు. దీన్ని త్రూ ఆప్షన్స్ అయినా మనం చేయొచ్చు అనమాట. త్రూ ఆప్షన్స్ అయినా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆప్షన్స్ ఎలా వెళ్దాం, మనం 40-20 ఉంది కదా, ఏ నెంబర్ తీసుకుంటే మనకు 1:2 రేషియో అవుతుందో చూడండి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ తీసుకున్నారనుకోండి, ఇది వాటర్ కలిపాం ఏ ప్రకారం ఎంత అవుతుంది, ఇది 40 ఇది 40 ఈక్వల్ అవుతుంది కదా. ఈక్వల్ కాదు, నీకు 1:2 రావాలి. అదే డి తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇది 40-20 కదా, ఇది 60 కలిపినట్లయితే ఏమవుతుంది, ఇది 40 అవుతుంది, ఇది 80 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 1:2. అట్లా ఏ నెంబర్ తీసుకుంటే వస్తుందో అది ఆన్సర్గా తీసుకుంటాం. రైట్. రేషియో ప్రపోర్షన్స్లో మనము ఇప్పటి వరకు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మనం చూసుకోవడం జరిగిందనమాట. మరొక టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. రైట్.